ఈరోజు ఎలాగైనా ఈయన ఒప్పించాలి. రేణు ప్రేమ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో. ఇలా నాలో నేనే భయపడుతూ ఉంటే ఎలా? చెప్పేద్దాం, ఏదైతే అదవుతుంది. ఏవండి, మీకొక కథ చెప్పనా? ఏంటా కథ? ప్రేమ కథ. ఇంట్రెస్టింగ్. ఎవరిది? రేణుది. రేణు ప్రేమలో పడిందా? ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి సుహాస్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆ అబ్బాయి ఇంట్లో ఇబ్బంది ఎదురైంది. అది జరిగింది. పాపం వాళ్ళు మనలాగే ఒకరినొకరు సిన్సియర్గా ప్రేమించుకున్నారండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని అభినందించి ఆల్ ద బెస్ట్ చెప్పాలా? అది కాదండి, అబ్బాయి ఇంట్లో ఒప్పుకోలేదు, అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేదు. ఇద్దరూ కలిసి హెల్ప్ కోసం మన ఇంటికి వచ్చారు. మనిద్దరం కలిసి ప్రశ్నలా మారిన వాళ్ళ ప్రేమకు పచ్చని సమాధానం వెతికి పెడితే బాగుంటుంది కదా? బాగుండదు ఉషా. రెండు ఫ్యామిలీలు ఒప్పుకొని ప్రేమని మనం గెలిపించాలని చూస్తే వాళ్ళు ప్రేమలో గెలవచ్చు కానీ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. నా ప్లేస్లో ఆ అబ్బాయి, నీ ప్లేస్లో రేణు, మా అమ్మ ప్లేస్లో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు. పాత్రలు మారుతాయంతే, బాధలు మాత్రం ఇవే. మనం చూస్తున్న కష్టాలే వాళ్ళకు కూడా ఎదురవుతాయి. వద్దు, వాళ్ళ ప్రేమ విషయంలో మనం ఇద్దరం ఇన్వాల్వ్ అవ్వద్దు. అదేంటండి, ప్రేమ గురించి తెలిసినా మీరేనా ఇలా మాట్లాడేది? తెలుసు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. పెద్దలు కాదన్న ప్రేమని గెలిపిస్తే వాళ్ళు ప్రేమలో గెలుస్తారు, కానీ జీవితంలో ఓడిపోతారు. అచ్చం మనలాగే జంటగా కలిసి ఒంటరి బతుకుతారు. అందుకే నా చెల్లెల మీద ప్రేమతోనే తన ప్రేమని సపోర్ట్ చేయకూడదు అనుకుంటున్నాను. అది కాదండి. ఆకలి అవుతుంది, డిన్నర్ ప్రిపేర్ చేయి. నీ ప్రేమ రాహిత్యాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ ఒక ప్రాణ స్నేహితుడిగా నీకు తోడుగా ఉంటాను. ఇంత దుఃఖాన్ని, ఇంత ఒంటరితనాన్ని భరిస్తూ నీలో నువ్వే ఎంత నలిగిపోతున్నావో ఇవాళే నాకు అర్థమైంది. ఇక మీదట నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాటి. కిరణ్, నిన్న సూసైడ్ డ్రామాతో నిన్ను నా దగ్గరకు రప్పించుకున్నా. ఇప్పుడు ఇంకో డ్రామా ఆడి నిన్ను దగ్గర చేసుకుంటా. ఇదేంటి ఇంత జరిగిన మరుసటి రోజే ఆఫీస్కి వచ్చింది? హాయ్ పల్లవి. హాయ్. హాయ్ కిరణ్ గారు. ఎలా ఉన్నావు పల్లవి? యా, ఐమ్ ఫైన్. చావుకి హాయ్ చెప్పడానికి ట్రై చేసిన నిన్ను ఇలా చూస్తుంటే నమ్మలేకపోతున్నాను. అయినా ఇంతలోనే ఆఫీస్కి రావాలా? ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా? ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ వెనక్కి వెళ్ళాలి. అదే ఆఫీస్కి వస్తే జరగబోయే దాని గురించి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు కదండి.
గుడ్, దాట్స్ ద స్పిరిట్. ఏదో రాస్తున్నట్టున్నావు. జ్ఞాపకాలు. జ్ఞాపకాలా? నువ్వు గుర్తుకొస్తే మరేది నా దగ్గర మిగలదు, నీ జ్ఞాపకాలు తప్ప. అదే నువ్వే వస్తే నేనే మిగలను, నువ్వు తప్ప. వావ్, చాలా పోయిటిక్గా ఉంది. జస్ట్ వావ్ అని పొగిడితే సరిపోతుందా? ప్రేమగా దగ్గరికి తీసుకుని హగ్ ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గుర్తుకొస్తే మరేది నా దగ్గర మిగలదు, జ్ఞాపకాలు తప్ప. అదే నువ్వే వస్తే నేనే మిగలను, నువ్వు తప్ప. ఒక పాటలో ఇంత గొప్ప పదాలను కూర్చున్న మీ ఆవిడకు క్లాప్ సరిపోతాయా? మీరు ప్రేమగా దగ్గరికి తీసుకుని హగ్ ఇచ్చి అభిమానం చూపించాలి కదా, అందుకే అలా అన్నాను. ఇది ఉషా రాసిన బ్యాలెన్స్ సాంగ్ సాహిత్యం. నువ్వు బాగా కనెక్ట్ అయినట్టున్నావు. అవును, మన మనసులో ఉన్న భావాలు మరొకరి కలం నుండి జాలువారి కనిపిస్తే ఓన్ చేసుకుంటాం కదా. నేను కూడా అలా ఓన్ చేసుకున్నానంతే. ఓన్లే నిన్న ఆ సిచ్యుయేషన్లో చూసి భయపడ్డాను. అందులో నుంచి ఎప్పటికి బయటకు వస్తావా అనుకున్నాను. కానీ ఇంత తక్కువ టైంలోనే మళ్ళీ నాకు పాత పల్లవిలా కనిపిస్తావా అనుకోలేదు. ఇదంతా మీ వల్లే కిరణ్ గారు. మీరు పాడే పాటలోని పల్లవికి ప్రాణం పోసినట్టు మీ ఆఫీస్లోని ఈ పల్లవికి కూడా కొత్త ఊపిరి నింపారు. అందుకే ఆ పాత మనిషే కొత్తగా పునర్జన్మ ఎత్తుకొని వచ్చినట్టు మీ ముందు నిలబడగలిగింది. నిన్న మీరు లేకపోయి ఉంటే నేను ఈ రోజును చూసేదాన్నే కాదు, రేపొచ్చే నా పుట్టినరోజు కోసం ఎదురు చూసేదాన్నే కాదు. రేపు మీ పుట్టినరోజా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పల్లవి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేబీ ఈ రోజు నాది కాదు, కానీ ఖచ్చితంగా రేపటి రోజు నాదే అవుతుంది. అయినా మీరు ఈరోజు విషెస్ చెప్పి ఉపయోగం లేదు. రేపు మీరు నా బర్త్డేకి వచ్చి విష్ చేయండి. అప్పుడు నాకు అంతకు మించిన సంతోషం ఏదీ ఉండదు. మీ వల్ల ప్రాణం నిలుపుకుని కొత్తగా పుట్టిన పల్లవికి మొదటి పుట్టినరోజు కిరణ్ గారు. అది మీ చేతుల మీదుగా జరగాలని ఆశపడుతున్నాను. వస్తారా ప్లీజ్? ష్యూర్, వస్తాను. ఏది ప్రామిస్ చేయండి. ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.